మీకు ప్రైస్ యాక్షన్ గనక అర్థమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేయడం చాలా ఈజీ. ఈ 10 మినిట్స్ వీడియోను గనక మీరు అబ్జర్వ్ చేస్తే స్కూల్కి వెళ్ళే పిల్లోడైనా కూడా ఎంత ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇది పార్ట్ 2 వీడియో. ఈ పార్ట్ 2 వీడియోలో మనం మేజర్గా 3 పాయింట్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. పాయింట్ 1, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, దాన్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడానికి ఎలా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ 2, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఏ టైం ఫ్రేమ్స్లో మనం యూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే ఏ టైం ఫ్రేమ్స్ యూస్ చేయాలి అండ్ ఇంట్రాడే ట్రేడర్ అయితే ఏ టైం ఫ్రేమ్స్ యూస్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ పాయింట్ 3, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఎప్పుడు డ్రా చేయాలి అండ్ ఈ లైన్స్ ఎన్ని రోజుల వరకు వ్యాలిడ్ ఉంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, మనకి ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ మనకి ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆర్డర్ బ్లాక్ని 2 సింపుల్ పాయింట్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1, ఒక క్యాండిల్స్టిక్ చార్ట్లో ఎక్కడైతే మనకి హై లిక్విడిటీ ఉంటుందో అండ్ అలాగే ఎక్కడైతే టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మనకి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎక్కడైతే ఒక క్యాండిల్స్టిక్ చార్ట్లో చాలా పెద్ద ప్రైస్ మూమెంట్స్ ఉంటాయి అండ్ అలాగే సడన్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుందో అలాంటి ప్లేసెస్ని మనం ఆర్డర్ బ్లాక్స్ అని అనుకుంటాం. సో దీన్ని ఇప్పుడు మనం ఒక క్యాండిల్స్టిక్ చార్ట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయి పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్ ఏంటి అని అడిగితే ఫస్ట్ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ రివర్స్ అయ్యి అప్ ట్రెండ్లోకి వెళ్ళింది కదా. ఈ అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఫస్ట్ ఈ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది రీజన్ అయితే దానికంటే ముందున్న రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్లో మనకి హై లిక్విడిటీ ఉంటుంది అండ్ అలాగే ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా యాక్ట్ అయింది. అందుకోసమనే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫ్యూచర్లో మనకి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక రెక్టాంగిల్ పోర్షన్ లాగా మార్క్ చేసుకుని దీన్ని ఫ్యూచర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మనం ఐడెంటిఫై చేస్తాము. చాలా సింపుల్గా ఉంది కదా. ఇదే చార్టు ఒకవేళ మనకి పైకి వెళ్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రైస్ దగ్గర ఒక షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి పడిపోతూ ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఈ రెడ్ కలర్ క్యాండిల్ కంటే ముందు వచ్చిన గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్కి సంబంధించిన క్యాండిల్స్టిక్ చార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రెక్టాంగిల్ పోర్షన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అది మనకి ఫ్యూచర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లైన్ అవుతుంది. సో చాలా సింపుల్గా ఉంది కదా, మీకు ఆర్డర్ బ్లాక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ 2, ఈ ఆర్డర్ బ్లాక్స్ని మనం ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి. సో ఒకవేళ మీరు గనక స్వింగ్ ట్రేడర్ అయితే అలాంటప్పుడు మీరు ఆర్డర్ బ్లాక్ని డ్రా చేయడం కోసం 1 డే చార్ట్స్ని యూజ్ చేయండి. డైలీ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మనం ఆర్డర్ బ్లాక్ని డ్రా చేసుకుని షార్టర్ టైం ఫ్రేమ్లో మనం 4 అవర్స్ చార్ట్ని కానీ లేదా 1 అవర్ చార్ట్ని కానీ యూజ్ చేస్తూ ట్రేడింగ్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఒకవేళ మీరు ఒక మిడ్ టర్మ్ ట్రేడర్ 20% to 50% ప్రాఫిట్ కోసం మీరు కనుక ట్రేడ్ చేస్తున్నారు, 5 to 6 months మీరు వెయిట్ చేయగలరు అని అనుకుంటే అలాంటప్పుడు వీక్లీ చార్ట్స్కి సంబంధించిన ఆర్డర్ బ్లాక్స్ని డ్రా చేస్తూ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ మీరు ట్రేడింగ్ సిగ్నల్స్ కోసం వెతకాలి. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లేదా స్టాక్స్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేస్తూ ఉంటే 15 minute టైం ఫ్రేమ్లో మీరు ఆర్డర్ బ్లాక్ని డ్రా చేసి అక్కడ వచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని యూజ్ చేస్తూ 5 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ సిగ్నల్స్ కోసం వెతకాలి. సో ఇలా మీరు ఎలాంటి ట్రేడర్ అన్నదాన్ని బట్టి ఆర్డర్ బ్లాక్స్ని యూజ్ చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేసుకుని మీరు ట్రేడ్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ పాయింట్ 3, ఎప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయాలి అండ్ మనం డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎన్ని డేస్ వ్యాలిడ్ ఉంటాయి. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే డైలీ చార్ట్ యూస్ చేస్తూ మీరు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లైన్స్ని మీరు డ్రా చేసినప్పుడు నెక్స్ట్ 2 to 3 months వరకు మీరు ఆ లైన్స్ని వ్యాలిడ్ లైన్స్గా అని అనుకోవచ్చు. అదే ఒకవేళ మీరు 15 minute టైం ఫ్రేమ్ని యూస్ చేస్తున్న ఇంట్రాడే ట్రేడర్ అయితే ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని నెక్స్ట్ 10 days వరకు వ్యాలిడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్గా మనం అనుకోవచ్చు. ఒకసారి ప్రాక్టికల్గా మనం నిఫ్టీ 50లో 15 minute టైం ఫ్రేమ్ని యూస్ చేస్తూ ఆర్డర్ బ్లాక్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయొచ్చు అనేది చూడండి. మనకు ఎప్పుడు కూడా లైవ్ మార్కెట్లో నేర్చుకోవాలని ఉంటుంది. అందుకనే నేను ఈరోజు వీడియో చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈరోజే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇవాళ 12:15కి నేను ఈ వీడియో చేస్తున్నాను.
వీడియో చేస్తున్నప్పుడు నాకు 15 మినిట్ చార్ట్స్ ఇలా కనపడుతూ ఉన్నాయి. సో నిఫ్టీ 50లో యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి పైకి కిందకి నాకు ఆర్డర్ బ్లాక్కి సంబంధించిన సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అనేది నేను తెలుసుకోవాలి. సో ముందుగా నేను ప్రీవియస్ చార్ట్స్కి వెళ్ళి కొన్ని ఆర్డర్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంది కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ రివర్స్ అయ్యి ఇక్కడ షార్ప్గా పెరిగింది. సో కాబట్టి నాకు ఈ లెవెల్లో ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఆ ఆర్డర్ బ్లాక్ని నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. సో ఇలా జూమ్ చేసిన తర్వాత నాకు గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ నాకు స్టార్ట్ అయింది కాబట్టి దానికంటే ముందు రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక ఫేక్ క్యాండిల్ అవుతుంది. కాబట్టి ఈ ఫేక్ క్యాండిల్కి సంబంధించిన ఆర్డర్ బ్లాక్ని నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలాగా మీకు కనిపించడం కోసం జూమ్ చేస్తూ ఈ గ్రీన్ కలర్ కంటే ముందున్న క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అని అనుకుంటూ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ పోర్షన్ని డ్రా చేస్తున్నాను. సో ఇదంతా కూడా నేను జీరోదాకి సంబంధించిన కైట్ ప్లాట్ఫామ్లో యూస్ చేస్తున్నాను. దీన్ని ఇలా నేను ఎక్స్టెండ్ చేసుకోవాలి. చార్ట్ చివరి దాకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ చార్ట్ అనేది ఉంది కాబట్టి దీన్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాను. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే పాస్ట్లో ఎక్కడైతే నాకు ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందో ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వెళ్ళిన తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది చూసారా. ఇది కేవలం ఒకసారే కాదు, మల్టిపుల్ టైమ్స్ జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రైస్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి లోవర్ లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. అండ్ అలాగే అది ఒక్క ప్లేస్లోనే ఉందా అని అనుకుంటే అలా కాకుండా మనం ఇక్కడ ఒక షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక షార్ప్ రైజ్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా కనుక నేను ఐడెంటిఫై చేస్తే ఈ గ్రీన్ కలర్ కంటే ముందు రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ని నేను ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ మన చార్ట్ ఉన్నంత వరకు నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ ఏరియాలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక 2 సార్లు మనకి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా 2 సార్లు వర్కౌట్ అవుతూ వెళ్ళింది. నెక్స్ట్ అలాగే మనకి పాస్ట్ చార్ట్లో ఇక్కడ ఒకసారి షార్ప్గా పడిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా పైకి పెరుగుతూ వెళ్ళింది కదా. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్కి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే సింపుల్గా ఈ రెక్టాంగిల్ జోన్, రెడ్ కలర్ క్యాండిల్ యొక్క రెక్టాంగిల్ జోన్ని ఐడెంటిఫై చేసుకుని దీన్ని మనం చివరి దాకా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఈ లెవెల్ దాకా కనుక నేను ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ కూడా ఒకసారి మనకి ఇలా పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని షార్ప్గా పడిపోవడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. మరి ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనకు కావాలి కదా. దానికోసం మళ్ళీ మనం బ్యాక్ చార్ట్ చూసినప్పుడు షార్ప్ ఫాల్ అనేది ఇక్కడ మనం రికార్డ్ చేసింది. షార్ప్ ఫాల్ తర్వాత ఇలా పెరిగి పైకి వెళ్ళింది కదా. కాబట్టి ఈ లెవెల్స్లో మనకి ఒక రెసిస్టెన్స్ అనేది కనిపించవచ్చు. అందుకోసమని అక్కడ ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంటే ముందు రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెక్టాంగిల్ పోర్షన్ని మార్క్ చేసుకుని చార్ట్ చివరి దాకా నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనపడుతుంది. రేపటి రోజున ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళింది అని అనుకోండి, అలాంటప్పుడు ఎక్కడ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న ఒక అప్ ట్రెండ్, ఫేక్ ట్రెండ్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి రివర్స్ అయి పడిపోతూ ఉంది కదా. సో అందుకోసమని ఈ రివర్సల్ షార్ప్ ఫాల్ రావడానికి ముందు ఇక్కడ ఒక అప్ ట్రెండ్ అనేది రికార్డ్ చేసింది కాబట్టి హయ్యర్ లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అని తెలుసుకోవడం కోసం మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పడిపోతుంది కాబట్టి అంతకంటే ముందున్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి ఆర్డర్ బ్లాక్ యొక్క క్యాండిల్ అవుతుంది. దీన్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఇలా ఎక్స్టెండ్ చేశానో నాకు హయ్యర్ లెవెల్స్లో ఉన్న రెసిస్టెన్స్ ఏంటి అనేది తెలిసింది. సో యాజ్ ఆఫ్ నో మన ప్రైస్ లెవెల్ నిఫ్టీది అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని క్లియర్గా జూమ్ చేసి పెట్టుకుంటే నాకు హయ్యర్ లెవెల్స్లో ఉన్న రెసిస్టెన్సెస్ ఏంటి అండ్ లోవర్ లెవెల్స్లో ఉన్న సపోర్ట్స్ ఏంటి అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలిగాం. సో వన్స్ మనం ఇలా ఈజీగా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ట్రేడ్ చేయొచ్చు. అయితే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇప్పుడు మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే 5 మినిట్ టైం ఫ్రేమ్ని యూస్ చేస్తాం కదా. సో నిఫ్టీలో నేను 5 మినిట్ చార్ట్ ఓపెన్ చేశాను. 5 మినిట్ చార్ట్లో మనకి ఎన్నిసార్లు పాస్ట్లో ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చింది అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ ఆర్డర్ బ్లాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 29th January, 1st February, 3rd February ఇలా ఫామ్ అయ్యాయి కదా. అప్పట్లో ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ బ్లాక్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు కొన్ని రివర్సల్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ పడిపోతూ ఉన్నప్పుడు లోవర్ లెవెల్స్లో ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గర మనకు ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో వన్స్ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనకి లోవర్ లెవెల్స్లో స్టాప్ లాస్ పెట్టుకొని పైకి టార్గెట్ అని అనుకుంటాం. సో ఇక్కడ మనకి స్టాక్ ప్రైజెస్
మార్నింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత పెరుగుతూ వెళ్ళాయి. అండ్ అగైన్ స్టాక్ ప్రైజెస్ ఇలా పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఈ జోన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వస్తూ ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఇంకొక చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్, దాని తర్వాత పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ సపోర్ట్ని టచ్ అవుతూ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఆ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు మనకి వర్కౌట్ అవుతూ పైకి వెళ్ళి టార్గెట్ని హిట్ అయ్యే విధంగా మూవ్ అవుతూ ఉంది. అండ్ అలాగే మనం ఇంకా లోవర్ లెవెల్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, కానీ ఇది మనకి టార్గెట్ హిట్ అవ్వడానికంటే ముందు ఫస్ట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. యాక్చువల్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్కి లోవర్ లెవెల్లో ఇక్కడ మనకు ఒక స్టాప్ లాస్ ఉంటుంది. పర్టికులర్గా ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అయినా ఈజీగా పైకి వెళ్లకుండా ఫస్ట్ స్టాప్ లాస్ని హిట్ అయ్యి తర్వాత టార్గెట్ని హిట్ అవుతూ ఉంది. కొన్నిసార్లు మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఫేక్ సిగ్నల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకోసమనే కొంచెం రిస్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సింది ఉంటుంది. సో మనకి ఎన్ని కాన్సెప్ట్స్ తెలిసినా కూడా ఇంట్రాడేలో ట్రేడ్ చేసినప్పుడు చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్టే, మన టార్గెట్ హిట్ అవ్వడం కరెక్టే, కానీ టార్గెట్ హిట్ అవ్వడం కంటే ముందు జస్ట్ ఒక బ్లింక్లో వెళ్ళి స్టాప్ లాస్ని హిట్ అయిపోయి తర్వాత వెళ్ళి టార్గెట్ని హిట్ అవుతూ చాలాసార్లు ఫేక్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా చిన్న అమౌంట్తో ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇదే కాన్సెప్ట్స్ని మనం కొంచెం పేషెన్సీతో స్వింగ్ ట్రేడింగ్లో లేకపోతే మిడ్ టర్మ్ ట్రేడింగ్లో కనుక మీరు యూజ్ చేసుకుంటూ ఉంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఆర్డర్ బ్లాక్స్ యూజ్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. హోప్ఫుల్లీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేయొచ్చు, ఎన్ని డేస్ వ్యాలిడ్గా ఉంచుకోవచ్చు అనే విషయాలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.